ప్రైజ్ లార్డ్. దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతులగుటకు వేగిరి పడవాడు శిక్ష నొందక పోడు. ఈ మాటల కోసం మనం ధ్యానం చేసినప్పుడు మనకేం అర్థమవుతుందంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు మరి మానవులైన మన కొరకు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మీద నమ్మకము ఉంచినట్లయితే ఆయన దీవెనలు మనకి కలుగజేస్తానంటున్నాడు. కనుక ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే యెహోవాయే దేవుడని నమ్ముతారో, ఎవరైతే ఆయన యందు ఉండడానికి ఇష్టపడతారో వారికి మెండుగా దీవెనలు వస్తాయని దేవుడు సెలవిస్తున్నాడు. అదే దేవుని నమ్మకుండా ధనం మీద మనసు పెట్టినట్లయితే, ధనాన్ని సంపాదించాలని ఆశపడే వారికి ఏమొస్తుందని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఒకసారి చూడండి, శిక్ష నొందక పోడు. ఎందుకట? ధనము కోసము అనేకమైన ప్రయత్నాల్లో ఆ ప్రయత్నాలు సరైనవి కాకపోతే మరి అటువంటి శిక్షకి పాత్రులయ్యే అవకాశం ఉంది. కనుక దేవుడు మనుషులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని సెలవిచ్చినట్లుగా, మరి ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన మాట విని ఆయన యందు నమ్మిక ఉంచి వణుకుచుంటారో వారి యందు ఆయన దృష్టి ఉంచుతున్నాడు. కనుక ఆయన్ని ప్రేమించే వారికి ఆయన ప్రేమిస్తాడు, ఆయన గణపరిచిన వారిని ఆయన గణపరుస్తాడు. కనుక యెహోవా యందు నమ్మిక ఉంచి భయభక్తులు కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తారు ఎవరో, వారి యందు ఆయన కృప మెండుగా ఉంటుంది. దేవుడు తన పరిశుద్ధ లేఖనమును దీవించును గాక.